ఓకే, గత 4-5 రోజుల నుండి కూడా భారతదేశం మొత్తం కూడా ఒకే పేరు వినిపిస్తూ ఉంది, రాఘవ చెద్దా. సామాన్య ప్రజల యొక్క సమస్యలను ఇటు రాజ్యసభ వేదికగా మాట్లాడారు. అలాంటి వ్యక్తికి ఆమ్ ఆద్మీ పార్టీ ద్రోహం చేస్తూ ఉంది. అక్కడ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుండి కూడా తప్పించింది. అక్కడ కావాలని ఇవన్నీ చేస్తూ ఉంది. తన పైన ఒక హైప్ వస్తూ ఉంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ లీడర్లు వెనుకబడిపోతారో, ఆయన్ని హైప్ అయిపోతారేమో అనే ఆ భయంతోనే కొంతమంది వచ్చారు అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క, ఎట్లా చూస్తాం మీ ఒక పార్టీ నేత ఉండి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుండి రాజ్యసభ నుండి తప్పించడాన్ని కూడా ఇప్పుడు యావత్ భారతదేశం కూడా ఖండిస్తూ ఉంది. ప్రజల గొంతుకై మాట్లాడిన వ్యక్తిని ఎందుకింత కుట్ర చేస్తూ ఉన్నారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు, మీ పార్టీలో ఏం జరుగుతూ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, రాఘవ్ చెడ్డాను వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తీసేయలేదు. ఇది ఇంటర్నల్గా వచ్చేసి దగ్గర 2.5-3 ఇయర్స్గా పోతూనే ఉంది సమస్యలు. ఏ రోజైతే మా పార్టీ నాయకుల మీద వీళ్ళు ఈడీ సిబిఐలను ఉపయోగించుకొని కేసులు పెట్టినప్పుడు అప్పటి నుంచి సమస్య మొదలైంది. దాంట్లో తిన పేరు కూడా ఉండే. తిన పేరు వచ్చినప్పుడు తను భయపడి బీజేపీ వాళ్ళతోని పర్సనల్గా మీటింగ్లు పెట్టుకొని విదేశాలలో కలుసుకొని వాళ్ళతోని కుమ్మక్కైపోయి నేను వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేను మీకు ఎగెనిస్ట్గా మాట్లాడను, నా కేసు నన్ను అందులో పెట్టొద్దు అంటే తను అందులో నుంచి తన పేరును తీయడం జరిగింది. లేకపోతే తను కూడా జైలుకి వెళ్ళేవాడు. ఈ రోజున పార్టీ వచ్చేసి కేసులు లేవు, ఆధారాలు లేవు అని చెప్పేసి నిరూపించబడింది. అంటే నువ్వు వచ్చేసి పార్టీ ద్వారా నీకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఇటు సైడ్ సపోర్ట్ చేయకుండా 3.5 సంవత్సరాల నుంచి పార్టీ లీడర్ పోనీ నీ నేమ్ అందులో నుంచి తీసేసుకున్నావు. కనీసం పార్టీ కోసం ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాము. ఇప్పటిదాకా ఒక పార్టీ అన్నప్పుడు మీ ఛానల్ ఉందన్న, మీ ఛానల్ వాళ్ళ ఒక లీడర్కి వచ్చేసి అన్యాయంగా కేసులు పెడితే మీరు సపోర్ట్ చేస్తారా? చెయ్యరా? చేస్తాం కదా, అది కట్టసి ఉంటుంది కదా. మరి ఆమ్ ఆద్మీ పార్టీగా ఎదిగిన నువ్వు ఈ రోజు వరకు ఆమ్ ఆద్మీ పార్టీ కోసం నువ్వేం చేసావు? ఆమ్ ఆద్మీ పార్టీ కోసం నువ్వేం చేయలే. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల సమస్యల గురించి మాట్లాడు అని చెప్పేసి నీకు వచ్చేసి జల్ బోర్డు చైర్మన్గా ఇచ్చారు. నేను నమ్మి 22 సంవత్సరాలలో నువ్వు పార్టీకి వస్తే నీకు ఒక ఎమ్మెల్యే పదవిని అంటగట్టారు. ఆ తర్వాత వచ్చేసి రాజ్యసభ మెంబర్గా చేశారు. పంజాబ్లో వచ్చేసి ఒక అడ్వైజర్గా చేశారు. ఇవన్నీ చేసిన ఒక పార్టీ నువ్వు పబ్లిక్లో వెళ్ళేసి పార్లమెంట్లో వచ్చేసి నువ్వు జనాల కోసం పెట్రోల్ సమస్యల మీద మాట్లాడమన్నారు. అదేవిధంగా డీజిల్ సమస్యల మీద, గ్యాస్ సమస్యల మీద, డాలర్ సమస్యల మీద ఈ బీజేపీ ప్రభుత్వం చేసే ప్రతి సమస్యల మీద నిన్ను మాట్లాడమని. ఎందుకంటే మనం వచ్చేసి వాళ్ళు రూలింగ్లో ఉన్నారు, మన ఆపోజిషన్లో ఉన్నాం. మన ధర్మం కదా. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతి సమస్య మీద మాట్లాడాలి. అవన్నీ ప్రజల సమస్యలే కదా. ఓన్లీ సమోసా ఒకటే ప్రజల సమస్యనా? ఓన్లీ మన ఎయిర్టెల్ సమస్యలు మాత్రమే వచ్చేసి జియో సమస్యనే. అది బీజేపీకి సంబంధం ఉందా? అసలుకి అది బీజేపీకి సంబంధం లేదు, మోడీకి సంబంధం లేదు. కార్పొరేట్ లో ఖచ్చితంగా అవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి మనం కూడా వాదిస్తున్నాం. ఈ రోజున చూసుకున్న తినే ఫుడ్ ప్రతి ఒక్కటి ఇట్లా స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సామాన్యుడు వ్యక్తి దోపిడీ ఎక్కడ గురవుతున్న అంశాలే మాట్లాడింది కదా. సామాన్య విషయాల్లో అన్నిట్లో దోపిడీ అవుతున్నాడు. మేము అతనితో మేము అంటే పార్టీ చెప్పింది ఏంటంటే మీరు ఆ విషయాలతో పాటు ఇవి మొత్తం మన దేశం మొత్తంగా అందరికి సమస్యలే కదా దీని మీద. ఇప్పుడు కొంతమంది వచ్చేసి కొన్ని వాడుతుంటారు, జియో వాడతారు, అది వాడతారు, ఇది వాడతారు. సో దాని మీద ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకుంటారు, లేదంటే లేదు. కానీ రోజు అన్నం తినాలి అంటే మనకు గ్యాస్ కావాలి కదా, అన్నం ఉంటేనే బతుకు. ఇది మామూలుగా డైలీ రెగ్యులర్గా యూజ్ అయ్యే సమస్య కదా. రెగ్యులర్ సమస్యలను ఎందుకు మాట్లాడలేదు? బీజేపీకి ఎగెనిస్ట్గా మాట్లాడితే మళ్ళీ కేసులు పెడతారనే ఒక భయము. ఇప్పుడు ఈయన కూడా మాట్లాడిన బీజేపీ రాజ్యసభలో బీజేపీ అయితే చెప్పండి ఒక్కసారి. ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏవైతే ఈ జిఎస్టీల అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ కిందకి వస్తాయి కదా. జిఎస్టీ విషయాలు వచ్చేసి ప్రతి ఒక్కటి జిఎస్టీ విషయం మాట్లాడింది. ఇది ఇతను ఒక్కటే మాట్లాడలే, అందరూ మాట్లాడితేనే జరుగుతుంది. ఇప్పటిదాకా జిఎస్టీ ఏమన్నా ఇంప్లిమెంటేషన్ చేసిరా? చేయలేదు. తను కాదు, అందరూ చేస్తూనే ఉన్నారు. ఈ సమోసా గురించి వేరే ఒక మంత్రి కూడా మాట్లాడినప్పుడు ఈయనకేం పనిపాటు లేదా, పార్లమెంట్కి వచ్చేసి సమోసా గురించి మాట్లాడతావా అని ట్రోలింగ్ చేశారు. మీకు ఐడియా ఉందా లేదా? సో అదే విధంగా మరి ఈ రోజున ఈ బీజేపీ ప్రభుత్వం ఈయన ఎందుకు ట్రోల్ చేయలేదు? ఈ సమోసా మీద మాట్లాడితే రెగ్యులర్గా మనం వెళ్ళేసేసి ఎవరు కానీ వచ్చేసి ఎయిర్పోర్ట్ పోయి డైలీ సమోసాలు తినలేము.
ఇంట్లో అయితే గ్యాస్ రెగ్యులర్గా యూజ్ చేసుకొని తింటాం. మరి ఈ సమస్య మీద మాట్లాడు అని చెప్పేసి పార్టీ చెప్పినప్పుడు దీనికి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పి పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఇది 3 సంవత్సరాలుగా జరుగుతుంది. నువ్వు ప్రతి సమస్యల మీద మాట్లాడాలి, ప్రజల సమస్యలు మనకు అన్నిటికీ ఇంపార్టెంట్. నువ్వు బీజేపీకి అగెనిస్ట్గా మాట్లాడను అంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు ఆపోజిషన్లో ఉన్నావు, నిన్ను మాట్లాడమని ఒక ఛాన్స్ ఇచ్చారు. నీకు ఒక ఛాన్స్ ఇచ్చిన పార్టీ లీడర్లు అందరూ వచ్చేసి జైల్లో ఉన్నప్పుడు కనీసం వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడలేవా? నువ్వు ఒక్క బయట ఇవ్వలేవా? వచ్చేసి అంటే బీజేపీ ప్రభుత్వానికి ఎగెనిస్ట్గా మాట్లాడితే నన్నెక్కడ జైల్లో పెడతారని చెప్పేసి పిరికి పందలాగా నువ్వు కుమ్మక్కై బీజేపీ తొత్తుగా వండుకుంటూ ఓన్లీ వచ్చేసి ఈ సమస్యలు ఏది జనాలకి సమస్యలు ఉండాలి, నేను జనాలలోకి వెళ్ళాలి, యాక్టివ్గా నువ్వు ఎట్లా మాట్లాడినావు అంటే బీజేపీకి సంబంధం లేని మాత్రమే ఇక్కడ మాట్లాడావు. ఒక్కసారి మీరు చూడండి వీడియోస్ అన్న మాట్లాడినే చూడండి. మరి ఇదే రాఘవ్ చడ్డా 11.5 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఉన్నాడు. మరి ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము క్వశ్చన్ అడుగుతున్నాము. ఈ సమస్యల మీద మాట్లాడు. బీజేపీలో ఉన్న వాటినన్నింటినీ ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే వచ్చేసి మేనిఫెస్టోలో పెట్టినాయి అన్ని చెయ్యట్లేదని మేము మాట్లాడమని చెప్పినాం. మరి ఎందుకు మాట్లాడలేదు? ఓన్లీ నువ్వు ఎక్కడైతే ఈ 3 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి మీన్స్ లోపల ఇంటర్నల్గా ఇలాంటి నువ్వు పార్టీ ఆఫీస్కి రాలేదు, మా లీడర్ల గురించి మాట్లాడలేదు, ఇంటర్నల్గా ఆఫీస్ దగ్గరికి మాట్లాడడం మానేసినావు, మా పార్టీ వాళ్ళతో డిస్కషన్స్ ఏమీ లేవు. బయట ఎప్పుడైతే నన్ను తీసేస్తారో అని నీకు ఒక భయంతో ఈ 3 నెలల నుంచి నేను ప్రజలలో ఎట్లా వెళ్ళాలి, ప్రజలలో ఎలా ఉండాలి, అదే విధంగా బీజేపీకి ఎగెనిస్ట్గా మాట్లాడకుండా ఉండాలి అంటే నేను ఏ సమస్యలు మాట్లాడాలని ఒక యాక్టివ్గా తీసుకొని సమోసా మీద, ఎందుకంటే అది కార్పొరేట్ సంబంధించినది, ఏంటిది జియో సమస్యల మీద, ఏంటిది మన రీఛార్జ్ దాని మీద మాట్లాడిండు, అది యాక్టివ్గా కార్పొరేట్ సంబంధించింది తప్ప డైరెక్ట్ బీజేపీకి దానికి సంబంధమే లేదు. టోల్ కానీ ఎవ్రీథింగ్ ఇదంతా వచ్చేసి ఒక ప్రైవేట్ సంస్థల వరకు మాత్రమే తప్ప. మాట్లాడుతూ ఉన్నారు రాఘవ చడ్డా ఎదుగుదలని ఓర్వలేక ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా కుట్రలు చేస్తూ ఉంది, ఆయన కావాలని ఆయన ఏ పార్టీలో అయినా కానీ ఆయనకి సమతుల స్థానం ఇచ్చే అవకాశం ఉంది, తన స్థానం ఎక్కడ ఉన్నా కానీ తనకు మంచి పొజిషన్ ఉంటే తన టాలెంట్ పర్సన్ అన్నట్టు కూడా చాలా మంది అంటారు. నిజమేనా ఎదుగుదల ఓర్వట్లేదు? ఆయన ఎదిగిందే మా పార్టీలో, ఇప్పటికి కూడా మా పార్టీలోనే ఉన్నాడు. తను పార్టీలో ఉన్నాడు, పార్టీ లీడర్గా ఆయననేమో ఎవరు తీసేయలేదు, ఫ్లోర్ లీడర్గా. ఎందుకంటే నువ్వు అన్ని సమస్యలు మాట్లాడు, రెగ్యులర్గా రోజు అయ్యే సమస్యలు ఉన్నాయి కదా, డైరెక్ట్గా అయ్యే ఓన్లీ ఇండైరెక్ట్గా అయ్యే సమస్యలు, రెగ్యులర్గా కూడా సమస్యలు, అదేవిధంగా గ్యాస్ సమస్యలు కానీ, పెట్రోల్ సమస్యలు కానీ, డాలర్ సమస్యలు కానీ, పార్టీకి వాళ్ళు చేసిన ప్రామిస్లన్నీ వాళ్ళు చెయ్యకుండా ఉన్నారు, వాటి మీద కూడా మాట్లాడండి అని చెప్పేసి తప్పేం లేదు కదా. నువ్వు మాట్లాడకుండా నేను వచ్చేసి బీజేపీకి ఎగైనిస్ట్గా మాట్లాడను, బీజేపీ వాళ్ళతో నేను భయపడుకుంటూ బతుకుతా అంటే మా పార్టీలో భయపడే వాళ్ళకి స్థానం లేదు. నువ్వు మాట్లాడిన ఏ విషయాలు పార్టీకి ఎగైనిస్ట్గా లేవు అంటే అవి మాట్లాడు, ఇవి మాట్లాడమని చెప్పేసి అన్నారు. కానీ నేను నాకు ప్రాబ్లం లేకుండా ఉన్న సమస్యల మీదనే నేను మాట్లాడతా, నాకు ప్రాబ్లం అయ్యే సమస్యల మీద నేను మాట్లాడను అని చెప్పేసి నీకు ఒక ఛాన్స్ ఇచ్చి నీకు పార్లమెంట్లో పంపించినప్పుడు నువ్వు అన్ని సమస్యల మీద మాట్లాడాలి. మేము అదే అడుగుతున్నాము. ఖచ్చితంగా బీజేపీ, అందుకే కదా బీజేపీకి ఎగెనిస్ట్గా మాట్లాడు. ఏ రోజైతే నీకు దాంట్లో నీ పేరు కూడా ఉన్నప్పుడు నువ్వు భయపడి పారిపోయినోడివి, అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం ఇంతమంది లీడర్లు నువ్వు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఈ రోజు కూడా మాట్లాడలే కదా. ఇప్పటిదాకా కనీసం బీజేపీ ప్రభుత్వం వచ్చేసి మా లీడర్లను వచ్చేసి ఇట్లా అన్యాయంగా కేసులు పెట్టిందని మాట్లాడిన దాఖలు ఉన్నాయా? నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి 11-12 సంవత్సరాలుగా నువ్వు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నావు, 3 నెలల నుంచి నువ్వు పీఆర్ని పెట్టుకొని పబ్లిసిటీ అవ్వకుండా జనాల గోళ్ళలో నేను పోవాలి అని నువ్వు అనుకుంటే మాత్రం ఏది కాదు. రేపు పొద్దున ఇదే మళ్ళీ ప్రజలు వచ్చేసి చూస్తారు. ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వంతో కుమ్మకైందని తెలుస్తుంది. ఈ బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారు 100%. అందుకే కదా వాళ్ళు మద్దతుగా ఉండుకుంటూ ఇక్కడ మమ్మల్ని ఏంటిది అతను ఈ ఏజ్లో చిన్నవాడు మారుతాడు, మేము పార్టీ వచ్చేసి సపోర్ట్ చేసుకుంటా ఒక యంగ్ లీడర్ని తీసుకొచ్చాము, తనను వదులుకోలేకనే ఇన్ని సంవత్సరాల నుంచి టైం ఇచ్చుకుంటా మేము వచ్చాము ఇప్పటిదాకా. ఈయన సమోసా గురించి మాట్లాడినప్పటి నుంచి కాదు సమస్య స్టార్ట్ అయింది, 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. నన్ను తీసేస్తారేమో అన్న భయంతో తిను టాక్టిక్గా ఈ రోజు పిఆర్ని పెట్టుకొని తను పబ్లిసిటీ అవ్వాలి అని అవ్విండు తప్ప ప్రజల కోసం చేసింది అయితే ఈయన ఏం లేదు. ప్రజల సమస్యలు అన్ని రకాలుగా మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నిన్నొచ్చేసి నీకు ఒక పార్లమెంట్లో ఛాన్స్ ఇచ్చింది. నువ్వు ఓన్లీ బీజేపీకి ఎగెనిస్ట్గా మాట్లాడిన బీజేపీకి తొత్తుగా ఉంటా అంటే కుదరదు పార్టీలో. కాబట్టి వాళ్ళు ఇంటర్నల్గా వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి అవకాశం కాబట్టి ఆయన ఫ్లోర్ లీడర్గా వేరే వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చారు తప్ప తినకు కావాలని ఈయనేమి కేజ్రీవాల్కి ఏంటిది
అపోజిషన్ కాదు. ఈ రోజు రాఘవ్ చెడ్డ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే రాఘవ్ చెడ్డ అనేది ఉన్నది తప్ప రాఘవ్ చెడ్డ చార్టర్డ్ అకౌంట్ వల్ల ఏం రాలేదు దీనికి. ఆమ్ ఆద్మీ పార్టీని వాడుకొని నువ్వు ఈరోజు ఇంత ఎత్తుకెదినావు. నువ్వు అదే పార్టీని వచ్చేసి విమర్శిస్తున్నావు అంటే ఏ తల్లి రమ్ము పాలు తాగేసి మళ్ళీ తల్లినే అంటారు ఆ టైప్లో ఉన్నది ఈయన కథ. అంతకుమించి వచ్చేసి ఏ రోజు కానీ మా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ప్రజల సమస్యల మీదనే మాట్లాడమంటుంది. అదేవిధంగా ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు చేసే అన్యాయాలను కూడా మాట్లాడమని చెప్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పతనం మొదలైపోయింది. రాఘవ చెడ్డ పార్టీ నుండి ఈ విధంగా చేయడము పతనంకి వాళ్ళు నాంది పలుకుతా ఉన్నారు అనే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెడ్డాతోని స్టార్ట్ అవ్వలేదు, రాఘవ్ చెడ్డాతోని ఎండ్ అవ్వదు. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి ఒక మేనిఫెస్టోలో చెప్పింది మనం కట్టే ట్యాక్స్లకి మనకి రిటర్న్ కావాలి అనే దాంట్లో ఏ విధంగా అయితే ఇవ్వాలి, మన ట్యాక్స్లు మనకి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒకటి ఉన్నది. కాబట్టి దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది విద్యా వైద్యం ఫ్రీ మీన్స్ మన ట్యాక్స్లకు ఇచ్చింది. సో వాటి మీద నడుస్తుంది. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి సమస్య మీద వాళ్ళు చేసి దేశంలోనే అప్పు లేని రాష్ట్రంగా ఉన్నది అంటే అది కేజ్రీవాల్ ఉన్నప్పుడే సాధ్యమైంది, ఢిల్లీలో సాధ్యమైంది. ఇప్పటిదాకా ఏ లీడర్ వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కి సమానమైన కాదు. ఆయన రాఘవ్ చెడ్డాకు ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా పేరు వచ్చింది కానీ రాఘవ్ చెడ్డా ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే పేరు వచ్చింది లేదు. అది మూర్ఖత్వం ఆయన అనుకుంటే, అంతకుమించి ఏం లేదు. మొన్న ఒక మరక ఉండే లిక్కర్ స్కామ్ సంబంధించిన మరక ఉండే, ఇప్పుడు మరొక మరక ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు అదే కదన్నా, ఇప్పుడు బీజేపీకి తొత్తుగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఆ విధంగా మాట్లాడకపోతే నీకు చాలం లేదు అని బెదిరింపులో వాళ్ళు చెప్పినట్టుగా ఈయన పప్పెట్లాగా వాడుతున్నాడు, పప్పెట్లాగా మాట్లాడుతున్నాడు తప్ప ఈయనకు స్వతహాగా ఎక్కడో ఉన్నది. స్వతహాగా ఉంటే నీకు కేసు పడ్డప్పుడు చూసుకుందామని చెప్పేసి మా లీడర్ల లాగా సంజయ్ సింగ్ లాగా సార్ లాగా అలానే వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ లాగా జైలుకు వెళ్ళేటోని, నువ్వు భయపడి దేశాలు పారిపోయేటోని కాదు. 11 సంవత్సరాలలో కనబడని రాఘవ్ చెడ్డ 3 నెలల్లో కనబడుతున్నా ప్రజలకు అర్థం కావాలి. రేపు పొద్దున బీజేపీలో చేరినప్పుడు అందరికీ అర్థమవుతుంది. అది అందరు చూస్తాం కదా. ఓకే.